పశు సంపదను కాపాడుకోవాలని మూగజీవాలలో వ్యాప్తి చెందుతున్న లోపియా అనే వ్యాధిని గుర్తించి తగిన చర్యలు తీసుకోవాలని పశుసంవర్ధక వైద్యాధికారి డాక్టర్ సునీల్ అన్నారు. సోమవారం షాయంపేట మండలంలోని కాట్రపల్లి గ్రామంలో ప్రజ్వల్ రైతు ఉత్పత్తిదారుల సంఘం ఆధ్వర్యంలో మూగజీవాలకు గాలికుంటూ లోపియా అనే వ్యాధి వ్యాప్తిని అరికట్టడం కోసం పశువులకు ఉచితంగా వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసి పశువులకు టీకాలు అందించడం జరిగిందని డాక్టర్ సునీల్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రజ్వల్ రైతు ఉత్పత్తి సంఘం ప్రాజెక్టు కోఆర్డినేటర్ అనుముల శ్రీనివాస్ పాల్గొని మాట్లాడారు. అంతరించిపోతున్న పశు సంపదను కాపాడేందుకు ఈ ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అదేవిధంగా పశు సంపద కనుమరుగైపోయి యంత్రాల వైపు మళ్లిస్తున్న తరుణంలో వ్యవసాయంపై ఆధారపడే అనుబంధ రంగాలకు పనులు లేక ఇబ్బందులు పడుతున్నారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ప్రాజెక్టు మేనేజర్ వై ఇన్నారెడ్డి, ఎంఐఎస్ కోఆర్డినేటర్ అక్కల రమేష్, పియు మేనేజర్ జి మానస, పశుసంవర్ధక వైద్య సిబ్బంది రమేష్, సారంగం, ప్రజ్వల్ క్షేత్ర సిబ్బంది దొడ్డిపాక రవిచందర్, పోతు సునీల్, తారల తిరుపతి, ఎస్కే గౌస్, బైకాని ప్రశాంత్ మరియు వ్యవసాయ బీసీఐ రైతులు, నవయుగ పాలకవర్గ సభ్యులు ఒంటేరు రాజయ్య, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ప్రజ్వల్ ఫార్మర్ ప్రొడ్యూసర్స్ కంపెనీ తరపు నుంచి షాయంపేట మండలంలో ఉచిత పశు వైద్య శిబిరం అనేది నిర్వహించడం జరుగుతూ ఉంది. సో గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి రైతుకు కూడా దీనిపైన అవగాహన కల్పించాలి. తర్వాత ఏవైతే సీజన్ వారీగా పశువులకు వచ్చేటువంటి రోగాలను గుర్తించి సరైన టైంలో వాటికి రోగ నిరోధక శక్తిని అందించేటువంటి ఇంజెక్షన్స్ అన్నీ కూడా వ్యాక్సినేషన్ కూడా ఇవ్వాలన్న ఒక ముఖ్య ఉద్దేశంతో సో ఈరోజు ఈ గ్రామంలో కాట్రపల్లి గ్రామంలో మనము ఈ యొక్క ఉచిత మెగా పశు వైద్య శిబిరాన్ని నిర్వహించడం జరిగింది. సో ముఖ్యంగా రైతులు ఎప్పుడైనా కూడా పాడి పంట అనేది ఎంత ముఖ్యమో పంటను చూసుకునే విధంగా రైతులు ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించి సో పశువుల మీద కొంత అశ్రద్ధ అనేది జరుగుతూ ఉంది. సో మనము గత కొన్ని సంవత్సరాల కిందట చూస్తే ప్రతి గ్రామంలో ప్రతి కుటుంబంలో పశువుల సంపద అనేది ఎక్కువగా ఉండేది. సో రాను రాను ప్రతి సంవత్సరం కూడా ఈ పశు సంపద అనేది తరిగిపోతూ సో మిషనరీస్ అనేవి మన వ్యవసాయ రంగంలో ఎక్కువ ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. సో కాబట్టి పశువులు లేనట్టయితే మనకి వ్యవసాయం కూడా ఎంత చేసినా మనం కెమికల్ ఫర్టిలైజర్స్, పెస్టిసైడ్స్ మీదనే ఆధారపడాలి. సో అలా కాకుండా సేంద్రియ వ్యవసాయంలో పశువులు అనేది చాలా ముఖ్యమైనది. కాబట్టి సో మనము పశు సంపదని ఉన్న పశు సంపదనైనా ఎలాంటి రోగాలు రాకుండా కాపాడుకోవాలన్న ఒక ఉద్దేశంతో సో ముఖ్యంగా ప్రజ్వల్ ఫార్మర్ ప్రొడ్యూసర్స్ కంపెనీ ఏదైతే ఉందో సో మన 4 మండలాల్లో గీసుగొండ, షాయంపేట, పర్వతగిరి, రేగొండ సో దాదాపు మనం ఒక 16,000 మంది రైతులతోని సో పత్తి పంటపై, సుస్థిర పత్తి పంటపై మనము చాలా రకాల కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. సో ముఖ్యంగా సో కెమికల్ ఫర్టిలైజర్స్, పెస్టిసైడ్స్ వాడకుండా సో ఆర్గానిక్ పద్ధతిలో కాటన్ పండించాలి అనే ఉద్దేశంతో మనం ముఖ్య ఉద్దేశంతో ఈ ప్రాజెక్ట్ని స్టార్ట్ చేశాము. అందరికీ నమస్కారం. ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్క రైతులకి పేరు పేరున నా ధన్యవాదాలు. మెయిన్గా మా ప్రజ్వల్ తరపు నుంచి లైక్ ఇన్నారెడ్డి సార్, కోఆర్డినేటర్ సార్ మాకు ఎంతో సాయంతో చేస్తున్నారు. మెయిన్గా మా మోటో వచ్చేసి ఆర్గానిక్ కార్బన్ని పెంచడం. అసలు ఈ కార్యక్రమం కేటాయించిన ఉద్దేశం ఏమిటంటే లంపీ డిసీజ్ గురించి మేము కేటాయించినాం. ఈ లంపీ డిసీజ్ అనేది లైక్ 1800s నుంచే స్టార్ట్ అయింది. 2019 నుంచి ఇండియాలో రావడం జరుగుతుంది. 2019 నుంచి ఏమిటంటే ఈ లంపీ డిసీజ్ వచ్చి చాలా ఎద్దులు కానీ ఆవులు కానీ చనిపోవడం జరుగుతుంది. లంపీ డిసీజ్ మేజర్గా ఇప్పుడు 2024లో ఎక్కువ అవ్వడం జరుగుతుంది. లంపీ డిసీజెస్ అనేది ఒక వైరస్ అనమాట. ఆ వైరస్ అనేది మనుషులకి ఎలా అయితే వైరస్ అనేది వైరల్ ఫీవర్ వస్తుంది, ఎలా అయితే ట్రాన్స్ఫర్ అవుతుందో అలానే ఈ లంపీ డిసీజెస్ అనేది కూడా కౌస్కి వైరస్ లాంటిది. ఈ వైరస్ ఒకదానికి వస్తే ఇంకొక దానికి కూడా ట్రాన్స్ఫర్ అవ్వడం అనేది జరుగుతుంది. దీని యొక్క సింటమ్స్ ఏమిటంటే ముక్కులో నుంచి నీళ్ళు కావడం, ఎక్కువ ఫీవర్ రావడం, లైక్ 30 నుంచి 40 degrees ఎక్కువ వస్తేనే ఆవులకి అనేది ఎక్కువ అవ్వడం. అండ్ ఇంకొకటి ఏంటంటే వాటికి ఎపెటైట్ అంటే లైక్ ఆకలి అవ్వకపోవడం, ఇలాంటి సింటమ్స్ అనేవి జరుగుతాయి. లేజీగా ఉండడం, అవి ఏ పని చేయకపోవడం. మెయిన్గా మనకి వ్యవసాయంలో చేసేటప్పుడు మనకి ఆవులు అనేది చాలా ఇంపార్టెంట్. మనం దుక్కులు దున్నడానికైనా కానీ మనం వ్యవసాయం అనగానే మనకి గుర్తొచ్చేది ఎడ్లు మాత్రమే మన దుక్కులు చేసుకోవడానికి. పూర్వకాలంలో అయితే వాటితోనే
మనం అన్ని సాగు చేసుకున్నాము. మా ప్రజ్వల్ త్రూ మేము ఫార్మర్స్కి ఎంతైతే సహాయం చేయగలుగుతామో మా వీలైనంతలో మేము క్యాంప్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇంకా మా శాంపేటలో మొత్తం 37 విలేజెస్ ఉన్నాయి. 37 విలేజెస్లో కూడా మేము ఇండివిజువల్గా లైక్ గవర్నమెంట్ వెటనరీ డాక్టర్స్తో కొలాబరేట్ అయ్యి మేము పెట్టించడం అనేది జరుగుతుంది. ప్రెసెంట్ తొలిసారిగా కాట్రపల్లిలో అనేది మేము స్టార్ట్ చేయడం జరిగింది. ముందు ప్రయత్నించాము, సక్సెస్ అయింది. ఇంకా మిగతా విలేజెస్ కానీ మాకు మొత్తం పియూస్ వచ్చేసి 4 ఉన్నాయి. రేగొండ, గీసుగొండ, పర్వతగిరి అండ్ శాంపేట్ మేము అన్నిట్లో కూడా కండక్ట్ చేస్తాము.